నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. యువతలు ఎవరు ఉండకూడదు. ఓ మై గాడ్, మీరు పట్టుకోండి. Sir, welcome. All of you welcome. Step in. Right. Set up this. Like that. Okay, voice it. Dasha follow. Voice tell. Exhumation of the body. All these things. Very nice and interesting story. Yeah, the real one should have definitely. They will select somebody. Jai Bhim, Jai. Surya. Surya. No. So they were suppressed and they were killed by the police. Achha. Totally. Principal, symbol of honesty. Request him to kindly come over to the dais and occupy his honorable seat. I request Miss Neha to welcome to Sri Dr. K. Shivashankar Garu with a bouquet on the dais, please. I request Neha to welcome Dr. Musaid Garu with a bouquet. Praise and success. I request Neha to welcome him with a bouquet on the dais, please. She is an international entrepreneur. Since her childhood, she always had the talent and dedication to get into the film industry. She works very hard and gives an outstanding performance. She also got an iconic Bollywood Producer Award. She got many awards in social work and film productions. సంతోషకరమైన దినం ఈరోజు మాకు. ఎందుకంటే మా సెంట్రల్ ఆఫీస్ ఐహెచ్ఆర్పిసి ఆఫీస్ ఇనాగ్రేషన్ సెరమనీ మిత్రులు షోయబ్ గారు ఈ సమావేశానికి బ్రదర్ సిరాజ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ యొక్క ఆఫీస్ అనేది ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవనీయులు నంద్యాల హైకోర్టు శివశంకర్ గారు జడ్జి గారు మన ముందు ఉన్నారు. అనంతపూర్ స్పెషల్ జడ్జి మన ముందు ఉన్నారు చీఫ్ గెస్ట్గా. అదేవిధంగా ముంబై నుండి ఇరామ్ ఫరీద్ గారు ఉన్నారు. అదేవిధంగా మన షోయబ్ గారు ఐహెచ్ఆర్పిసి యొక్క చీఫ్ సెక్రటరీ. అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ముజాహిద్ గారు ఉన్నారు, ఐహెచ్ఆర్పిసి యొక్క ప్రెసిడెంట్. అదేవిధంగా చాలామంది మీడియా సోదరులు కూడా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎంతోమంది జీవితాల్లో వారు స్వతంత్రంగా బ్రతకలేకపోతున్నారు. ఎందుకంటే వారికి చెందాల్సినటువంటి హక్కులు, వారి యొక్క హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే చాలా వరకు రాజ్యాంగంపై సరైనటువంటి అవగాహన లేని కారణంగా ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు. ఉదాహరణకి శాసనసభ అయినా లోక్సభ అయినా ఎక్కడైతే పార్లమెంట్ని మనం సుప్రీంగా భావిస్తామో అక్కడ చట్టాలు తయారు చేస్తారు.
అక్కడ అంత సుప్రీంగా భావించినటువంటి ఆ పార్లమెంటులో జరిగినటువంటి ఏదైతే చట్టాలు తయారు చేస్తారో అలాంటి చట్టాలను కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే కొట్టేసేటటువంటి అధికారం కోర్టుకు ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగం అలాంటి అవకాశాన్ని కల్పించింది. అయినప్పుడు కూడా కోర్టు అనేది ఇక్కడ మనకు సుప్రీం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఎవరు కూడా సుప్రీం కాదు. ఎవరు సుప్రీం అంటే మన రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం. అలాంటి ఒక గొప్ప రాజ్యాంగము మన ముందు ఉంది. ప్రతి వ్యక్తి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. మనిషి బ్రతికేటటువంటి జీవించేటటువంటి హక్కు, తన మతాన్ని తాను ఆచరించేటటువంటి హక్కు, అదేవిధంగా దోపిడీని నిరోధించేటటువంటి హక్కు, ఇలా చాలా రకాల హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. ప్రజలకు వారిపైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే కేసులు ఉన్నాయో అదేవిధంగా చాలా ఉన్నాయన్నమాట. ఎంతోమందికి ఈరోజు కూడా హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. వారికి అవేర్నెస్ లేదు. ఇలాంటి ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో ముందుకు వచ్చేసి మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మీపై ఏదైతే దౌర్జన్యం జరిగిందో మీకు మేము అండగా ఉంటాము, మన భారత రాజ్యాంగం వెలుగులో మీకు ఏంటంటే మేము తోడ్పాటును అందిస్తామని ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న నంద్యాలలో కూడా ఆఫీస్ ఐహెచ్ఆర్పిసి యొక్క ఆఫీసు ఇనాగ్రేషన్ జరిగింది. ఈరోజు చాలా ఘనంగా జరిగింది. అదేవిధంగా మీరు మాతో కలిసి ఉండండి. ఈ సోదరులు వారి యొక్క బిజీ షెడ్యూల్లో మీకు టైం ఎందుకు తీస్తున్నారు అంటే సమాజం కోసం మేము ఏదైనా చేయాలి. ఎవరైతే దోపిడీ గురవుతున్నారో, దౌర్జన్యానికి గురైపోతున్నారో వాళ్ళకు అండగా ఉండి ఏదైనా సపోర్ట్ చేయాలనుకునే ఆలోచనతో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ అనంతపూర్లో మీకోసం ఇక్కడ ఆఫీస్ ఉంది. మీ పక్షాన నిలబడడానికి, మీ హక్కుల్ని ఇప్పించడానికి, మీకు తోడుగా ఉండడానికి. అలాంటప్పుడు దీన్ని ఎంతగా మీరు యూజ్ చేస్తున్నారు, ఎంతగా దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నారు అన్నది మీపై ఆధారపడి ఉంది. కాబట్టి మీడియా సమక్షంలో నేను కోరుకున్నాను, ఎవరైతే నా వాయిస్ చూస్తున్నారో, ఎవరైతే నా శబ్దం వింటున్నారో తప్పనిసరిగా ఆఫీస్కి రండి, విజిట్ చేయండి. మనమంతా కలిసికట్టుగా మన సమాజంలో ఉన్నటువంటి చెడులను మనం రూపుమాపుదాం. ఎవరికైతే హక్కుల ఉల్లంఘన జరుగుతుందో హక్కుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనమంతా కలిసికట్టుగా ఒక సమాజాన్ని స్థాపించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై హింద్. అందరికీ శుభోదయం. Esteemed guests present here today, madam who came all the way from Mumbai, and my friend Siraj Garu from Hyderabad, Shoaib from Kurnool, and the president of this organization, Mr. Mujahid. I congratulate all of you for inaugurating the central office to deal with the human right violations. Really, you are doing a commendable work, and you deserve more appreciation. Now, in the country and across the world, the violation of human rights has become a common phenomena, and somebody has to take steps to curtail this trend, and the people should get assurance from these kind of organization that an organization is supporting me and fighting for me. Unless this NGOs functions, credibility of these human rights will go down, and we are here to uphold the human rights. Everybody is striving for human rights. Without human rights there is no basic life, and the government has taken a lot of measures to prosper the human rights, but that message was not percolated into the common man, and still people are subjected to atrocities by the police, by the rival groups, or by various departments, which is a clear violation of human rights. Human rights means it confers dignity on the human being to raise his hand and live comfortably and to lead a quality life which assures roti, khana or makan. So that means the food, shelter and the living conditions, medical, health, education, all are the human rights. And anybody is deprived, then people can approach the AP Human Rights Commission or the National Human Rights Commission. And this present organization is a bridge between the AP Human Rights Commission and the National Human Rights Commission and the public. And any issues comes forward, this International Human Rights Organization, which is a premier NGO, will fight for the rights of the public and who are deprived and oppressed. And I wish all success this media as well as this team of the members for carrying forward the message of human rights and to spreading the awareness. This Mujahid and Shoaib, they are tirelessly working along with their team to spread the message and to create awareness of their human rights. Thank you very much for this inauguration office, and I hope in future it will carry forward.
and today's guest Siraj is here, who is also striving and spreading the message of godliness as well as creating awareness in the public about the right choice in the elections, etc. That means he is creating a lot of awareness about what are the rights, how the country will forward, how we could build up a nation strong. That's all his subject, and I wish all success to all the team members today. Thank you very much. సార్ ఇంకొకటి సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్. హెచ్ఆర్సీలని అనంతపురంలో చాలా పుట్టుకొచ్చాయి సార్. ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది నిజమైన హెచ్ఆర్సీ ఏంటి అని. దాని మీద మీ కామెంట్. ఇప్పుడు హెచ్ఆర్సీలన్నీ కూడా ఈ పుట్టుకొచ్చిన హెచ్ఆర్సీ అనేటువంటిది ఈ ప్రాబ్లం అనేటువంటిది ఒక అనంతపూర్లోనే కాదు, అక్రాస్ ది కంట్రీ, అక్రాస్ ది వరల్డ్ ఉంది. ఎవరంతకు వాళ్ళు ఇది. కానీ ఒక సంస్థను మనం నమ్మాలంటే దానికి ఒక రిజిస్టర్డ్ ఉండాలి. దానికి సెంట్రల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచ్ వాజ్ హెడెడ్ బై రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ మిశ్రా గారు, అక్కడ ఎంపానల్ చేసుకోవాలి. ఎంపానల్ అయిన తర్వాతనే వాటికి రికగ్నిషన్. అవన్నీ కూడా ఎన్జిఓ సెక్టర్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కిందనే పనిచేస్తాయి. అవన్నీ కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించడము, ప్రజల యొక్క హక్కులు భంగమైనప్పుడు వాటికి సంబంధించి వాళ్లకు తోడుగా నీడగా నిలిచి పోరాడడం. అంతేగాని స్వతహాగా ప్రభుత్వ అధికారులకు ఉన్న అధికారాలు ఉండవు ఈ మీరు చెప్పినటువంటి ఆర్గనైజేషన్స్. ఇవి ఎంతసేపు కూడా స్వచ్ఛంద సంస్థ. అంటే ఆ రైట్స్ కోసం మేము పాటుపడతాం, మీకు డబ్బు లేదు కంప్లైంట్ పెట్టడానికి, మా దగ్గర రండి, మేము మా డబ్బులతో అంటే ఈ సంస్థ తరఫున మేము పోరాడతాం, మీ కేసు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేస్తాం. ఇక్కడ మనకు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేటువంటిది ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంది. దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీతారామూర్తి గారు చైర్మన్. అది స్టాచ్యూటరీ బాడీ, అంటే అది ఒక చట్టము ద్వారా రూపొందించబడినటువంటిది. దానికి తప్ప మిగతావన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలే. అంటే ప్రజలకు సహాయం చేయడానికి పుట్టుకొచ్చినవి తప్ప తమకు తామే తీర్పు చెప్పేటువంటి అధికారం ఉండదు. ఈ వయలేషన్ గురించి మనం హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ దగ్గర వేస్తే అక్కడ కోర్టు జరుగుతుంది. ఆ కోర్టులో ఒక మెంబర్ ఉంటారు, ఒక జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు, ఒక చైర్మన్. వాళ్ళు పలానా అధికారి మానవ హక్కులను ఉల్లంఘించినాడు అంటే అతని మీద స్ట్రిక్చర్స్ పాస్ చేసి అతని మీద చర్య తీసుకోమని చెప్పేసి గవర్నమెంట్కు సిఫార్సు చేస్తారు. అలాంటి కంప్లైంట్ మనము అలాంటి వాదనలను ఆ కమిషన్ ముందు మనం వినిపించాలి. అది ఈ స్వచ్ఛంద సంస్థల యొక్క పని. థ్యాంక్ యూ. Jai Hind. Myself Iram Faridi. I came along from Mumbai and all the way from Mumbai. And this is the inauguration of IHRPC and NCRACB. I would like to say thanks to Shoaib sir and of course सबसे the खास हमारे लिए हमारे मुजाहिद sir. This two mans bring this organization so high, and I proudly say that I am a very major part of this organization. I'm so thankful to Judge sir to be here and ma'am also and daughter and Siraj sir and everyone. Thank you media of course. आप सबके बगैर ये चीज़ पॉसिबल नहीं है. एंड मेरा स्पेशल थैंक्स है उन लोगों के लिए भी जो अपने केसेस या अपनी बातें रखना जानते हैं. ह्यूमन राइट्स हमेशा कहता है कि हाँ हम आपके लिए खड़े हैं, तो हम सिर्फ कहते नहीं हैं. ये ऑर्गेनाइजेशन ऐसी है जो सिर्फ बातें करना नहीं जानती. मैं पिछले 2 साल से इस ऑर्गेनाइजेशन से जुड़ी हूँ और मैं एक बहुत बड़ा आप सबके लिए एग्जाम्पल उदाहरण हूँ. हर इंसान अपनी ज़िंदगी में किसी ना किसी मुश्किल में फंसता है. तो ये जो 2 इंसान हैं मुजाहिद सर और शोएब सर, इन्होंने मेरा हमेशा साथ दिया था. और ये पर्सनल लेवल पे नहीं, एक सोशल लेवल पे भी है. ये चीज़ें इसलिए हैं क्योंकि हर इंसान जब आवाज़ उठाता है तो सही लोग उसका हाथ पकड़ने के लिए ज़रूर आते हैं. तो ये जो दो कड़ियाँ हैं इस IHRPC की और NCRACB की, जो सच में मेहनत के साथ काम कर रहे हैं. यहाँ अनंतपुर में मुझे आके बहुत अच्छा फील हुआ और मुझे इतना दिल से लगाव हो गया, एक फैमिली जैसा फील हो रहा है. और IHRPC को मैंने दिल से अपनाया है और मैं चाहती हूँ कि आप सब में से किसी को भी, मैं पूरे भारत के लिए बोलना चाहती हूँ, हमारे इंडिया में कोई भी इंसान है, कोई भी औरत है, कोई तकलीफ़ है, प्लीज़ आवाज़ उठाएं. हमारी वेबसाइट है, उस पर हमसे कनेक्ट हों. हमारे फ़ोन नंबर्स हैं, हम व्हाट्सएप पे, हम इंस्टाग्राम, हम हर जगह मिलेंगे.
हमसे पहुंचने के लिए आपको कोई बहुत मुश्किलें नहीं सामना करना पड़ेगा। बहुत छोटी सी चीज़ है, हम तक ज़रूर पहुंचिए, हमारे बारे में जानिए और हमसे ज़रूर जुड़िए, क्योंकि एक सही जड़ होती है, वो सही एक बड़ा सा पेड़ बनाती है और उसी पेड़ के हम सब तने, हम ब्रांचेस हैं। तो प्लीज़ हमसे जुड़िए और एक अच्छा हम काम कर रहे हैं। हम सबको बहुत सारी दुआएं और प्यार दीजिए। थैंक यू సో మచ్। ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.